హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వ్లాగ్స్. ఏం లేదు గాయస్, ఈరోజు సాటర్డే కదా, కర్రీకి కూడా వండడానికి ఏం లేదు. అందుకని షాప్కి వెళ్ళి ఎగ్స్ అయితే తెచ్చాను. ఇప్పుడైతే నేను ఎగ్ కర్రీ వండబోతున్నాను. మొన్న బిర్యానీ ఎలా చేసానో చూసారు, ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేస్తానో కూడా చూసేయండి. లెట్స్ స్టార్ట్. షాప్కి వెళ్ళి ఎగ్స్ అయితే తీసుకొని వచ్చేసాను. ఎగ్స్ బౌల్లో నెట్టి మరగబెడుతున్నా. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆల్మోస్ట్ కుక్ అయినట్టే కదా, నాకు సరిగా ఎగ్స్ ఉడికినాయో లేదో చూడడం రాదు. ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. దించేసాను, కిందకి దించేసి వాటి తొక్కలు వలుస్తున్నాను. చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో వలడం ఎంత కష్టమో కదా. ఎలాగైతేనే మొత్తం అయితే వలిచేసాను ఎగ్స్ని. ఆనియన్స్ని అయితే కట్ చేసి ఉంచుకున్నాను. ఆనియన్స్, చిల్లీస్ అండ్ టమాటాస్ కట్ చేసి అయితే ఉంచుకున్నాను. దాని తర్వాత చింతపండుని అయితే తీసాను. దాన్ని కూడా నానబెట్టి ఉంచుకున్నాను. ఎందుకంటే లేట్ అవుద్ది కదా మళ్ళీ తర్వాత, అందుకని ముందుగానే అది కూడా నానబెట్టి ఉంచుకున్నాను. ఆనియన్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్ అయితే పెట్టి అందులో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ చికెన్ మసాలా కూడా వేసాను టేస్ట్ రావడానికి. తర్వాత బాయిల్ అయిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే అందులో ఒకటి వేసాను. ఎందుకు ఉడికిందో లేదో తెలియాలి కదా మనకి, అందుకని ఒకటి వేసాను. అది కొంచెం బౌల్ అవుతుందని తెలిసి ఇంకోటి కూడా వేసాను. అది రెండు కలిపి బాయిల్ అవ్వేలా కలుపుతున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత రెండు బాయిల్ అయిపోయాయి. వాటిని తీసేసా పక్కకి. మొత్తానికైతే అన్ని ఎగ్స్ అయితే వేపేసాను. ఫైనల్గా అయిపోయింది వేపడం. తర్వాత అవి బాయిల్ అయిన తర్వాత వాటిని ఎగ్స్ని పక్కకి తీసేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఇది కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ అందులో వేసి వేపుతున్నా. ఆనియన్స్ అయితే త్వరగా కుక్ అవ్వడానికి సాల్ట్ అయితే వేస్తున్నా, అదైతే త్వరగా అవుద్ది. తర్వాత వేసిన తర్వాత 5 మినిట్స్ అలా కలుపుతున్నాను. ఆనియన్స్ వేగాక అందులో కోసుకున్న టమాటా ముక్కల్ని అయితే వేసేసాను. వేసిన తర్వాత వాటిని 5 మినిట్స్ అలా కలుపుతున్నాను. ఎందుకంటే మగ్గాలి కదా అవి కూడా ఆనియన్స్లో, అందుకని 5 మినిట్స్ అటు ఇటు కలుపుతున్నాను. ఆనియన్స్, టమాటాస్ ఉడికిన తర్వాత అది ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే కర్రీలో అయితే వేస్తున్నాను. 1, 2 అలా వేస్తూ మొత్తానికి 4 వేసేసాను అనమాట. వేసి అలాగ కర్రీలో అలా మిక్స్ చేస్తున్నాను వాటిని. ఇందులో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పసుపు అండ్ చికెన్ మసాలా, కొంచెం టేస్ట్ రావడానికి బిర్యానీ మసాలా కూడా వేసాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసాను టేస్ట్ రావడానికి. మసాలా వేసి బాగా మిక్స్ చేశాను. తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు రసం అయితే ఉంది కదా, దాన్ని బాగా కలుపుతున్నాను. బాగా ఇంకా ఎక్కువ రసం వచ్చేలాగా కలుపుకున్న రసాన్ని అయితే కర్రీలో అయితే పోస్తున్నాను. చింతపండు రసాన్ని అయితే మొత్తం కర్రీలో అయితే వేసేసాను. కర్రీ పైన అయితే మూత పెట్టేశాను. ఫైనల్గా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, టాటా, బాయ్ బాయ్.